న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. భారతదేశం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి కల నెరవేరే రోజు జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరగడం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయే వేళ. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిర ఆలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ బాలరాముని విగ్రహం మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇది 51 అంగుళాల పొడవు ఉన్న రామ్ లల్లా విగ్రహం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బాలరాముని దివ్య సుందర రూపాన్ని దర్శించడానికి భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు పోటెత్తారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న పల్లె, పట్టణం, నగరంలలో ఉన్న రామ మందిరాలలో శ్రీరాముని పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కేంద్రంలో ఉన్న రామ మందిరం అర్చకులు రామ్ బాబా మరియు వశిష్ఠ శర్మ మీడియాతో మాట్లాడి విశిష్టత గురించి వివరించారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జయ శ్రీరామ్. నన్ను రామ్ గురూజీ అంటారు. శ్రీరామ పంచవటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తని, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా. మన శ్రీరామ పంచవటి క్షేత్రంలో 22వ తేదీన అయోధ్యలో బాలరాముని ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య ఉద్దేశం అంటే 500 సంవత్సరాల పైబడి చాలామంది ఎందరో పోరాట యోధులు పోరాటం చేసి ఎన్నో బలిదానాల తర్వాత ఈరోజు మన కళ సాకారమైంది. రామానుగ్రహంతో అయోధ్యలో రామాలయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన పాతపట్నం శ్రీరామ పంచవటి క్షేత్రంలో కూడా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీరామ పాదుక పంచామృతాభిషేకం మరియు అనంత దీపారాధన కార్యక్రమంతో పాటుగా రామరక్ష స్తోత్ర పారాయణ సామూహికంగా 108 పారాయణ చేయడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ, అన్నదాన కార్యక్రమాలని కూడా మన రామ పంచవటి క్షేత్రంలో జరిపిస్తున్నాం. ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. నమో మహద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువభ్యో నమాశినేభ్యః యజామదేవాం యది శక్నవా మమాధ్యాయాసస్సం సమావృక్షిదేవాః. జయ శ్రీరామ్. నా పేరు వశిష్ఠ శర్మ. నేను ఋగ్వేదం భాష్యం నేర్చుకుంటున్నాను. ప్రతి వేదిక్ యూనివర్సిటీలో MA ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అలాగే ఋగ్వేదం క్రమాంతం చేశాను. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 22వ తారీఖు మన పూర్వీకులు ఎంతో కాలంగా కష్టపడి శ్రమించి మన భారతీయ కళానుకూలకంగా మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరుగుతున్నది. అది మన పూర్వీకులు చాలా కష్టపడి చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం దారపోస్తే మనకు వచ్చినటువంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనకి అయోధ్య అనేది రామ మందిరం నిర్మించడం జరుగుతున్నది. అసలు రాముడు ఎవరు అంటే రామనామం యొక్క విశిష్టత ఏంటి అంటే పరోక్షంగా మనం చూసుకుంటే రామ అంటే సాక్షాత్తు 5 దేవతలు పలుకుతారంట. రామ అంటే రాముడు,
మనకి శ్రీరామ అనే ఒక్క పదానికి మనకి 5 దేవతలు పలుకుతారు. అది ఎవరెవర్రా అంటే, శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే నారాయణుడు, మా అంటే ఈశ్వరుడు. అలాగే రాముని తలుచుకుంటే సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి పలుకుతాడు. అది ఎలా అని చూసుకుంటే, నారాయణ, ఓం నమో నారాయణాయ అనే పదములో నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అక్షరంలోంచి, ఆయన పేరులోంచి రా అనే అక్షరాన్ని ఇచ్చారు. అలాగే ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయన పంచాక్షరిలోంచి మా అనే అక్షరాన్ని ఇచ్చారు. అలాగా రాముడికి రామ అనే పేరు రావడం జరిగింది. అటువంటి రామనామం యొక్క గొప్పతనం, అలాగే అటువంటి రాముడు, మన బాలరాముడు మనకి ఇప్పుడు అయోధ్యలో సాక్షాత్తుగా వస్తున్నాడు. కాబట్టి అలాగే ఆ సందర్భంగా మనకి ఇక్కడ శ్రీరామ పంచవటి క్షేత్రంలో మనకి 22వ తారీఖు పంచామృతాభిషేకం, అలాగే ఇవి సాయంత్రం పూట దీపారాధన కార్యక్రమాలు, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణాలు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అక్కడ అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ జరుగుతున్నది కాబట్టి దానికోసం మనం అందరూ ఇక్కడ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు రామనామస్మరణ చెయ్యాలి. అందరూ రామ నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు మనకు తీరబోతుంది. మన పాతపట్నంలో అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అదేవిధంగా మన పాతపట్నంలో కూడా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరూ పాతపట్నం నుంచే కాదు, పాతపట్నం మండలం నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. అందరూ మరొకసారి అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ కావాల్సిన బాలరామునికి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.